IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. గత 2 రోజుల నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ మళ్లీ మొదలైంది. మీ సేవా అధికారులతో నిన్న పౌర సరఫరాల శాఖ అధికారులు చర్చించిన అనంతరం దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ను అధికారులు పునరుద్ధరించారు. దీంతో 3 రోజుల తర్జన భర్జనకు తెరపడినట్లయింది. ఇక గత 3 రోజులుగా కొత్త రేషన్ కార్డుల విషయమై గందరగోళం నెలకొంది. మీ సేవా కేంద్రాల్లో కొత్త కార్డులకు అప్లై చేసుకోవచ్చునంటూ ఈ నెల 7న సివిల్ సప్లై అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఆదేశాలు సైతం జారీ చేశారు. అయితే అదే రోజు రాత్రి 8 గంటలకు మీ సేవా పోర్టల్లో కొత్త రేషన్ కార్డులకు ఆప్షన్ కనిపించింది. దీంతో మర్నాడు ఉదయం ప్రజలు భారీగా మీ సేవా కేంద్రాలకు బారులు తీరారు. అయితే ఆ తర్వాత మీ సేవా పోర్టల్లో ఆప్షన్ తొలగించారు. ప్రభుత్వమే పోర్టల్లో ఆప్షన్ తొలగించిందని మీ సేవా నిర్వాహకులు తెలపడంతో ఆశగా వెళ్లిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. గత 3 రోజులుగా దీనిపై చర్చ జరుగుతోంది. తాజాగా సస్పెన్స్ కు పౌర సరఫరాల శాఖ అధికారులు తెరదించారు. రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ అంశంలో నెలకొన్న అయోమయంపై క్లారిటీ ఇచ్చారు. కొత్త అప్లికేషన్లు స్వీకరించాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే నిన్న మీ సేవా అధికారులతో సివిల్ సప్లై అధికారులు సమావేశమయ్యారు. ప్రజాపాలన, ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడో మొదలై ఉండటం వల్ల మళ్లీ దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు మీ సేవా అధికారుల్ని ఆదేశించారు. దీంతో మీ సేవా పోర్టల్లో మీ దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ను అధికారులు పునరుద్ధరించారు. అయితే నిన్న సాయంత్రం నుంచే కొత్త రేషన్ కార్డులకు ప్రక్రియ మొదలైంది. ఇక మరోపక్క కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ప్రజాపాలన, కులగణన, ప్రజావాణి, గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నారు. అలాంటి వారు మళ్లీ ఇప్పుడు మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని చెప్పారు. కాబట్టి అలాంటి వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇక కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుందని మంత్రి ఉత్తమ్ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.